ఇదైతే నిన్న అండి హోలీ పండుగ జరిగింది కదండి. ఈ హోలీని మా పిల్లలు బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఎవ్రీ ఇయర్ ఫుల్గా ఆడుకుంటారు. ఇంకా అలాగే ఈ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇవైతే భలే ఉన్నాయండి వాటర్ బెలూన్స్. ఇవి ఇలాగా చిన్నది మనకు ఒకటి బ్లాక్ ఇస్తాడు పైప్ లాంటిది, మనం దానికి అటాచ్ చేసి వాటర్ పైప్కు ఉన్న ఈ బెలూన్స్ దానికి అటాచ్ చేసి వాటర్ పట్టాలండి. కానీ ఇవైతే చాలా సన్నగా వచ్చాయండి స్ట్రాస్. ఈ బెలూన్స్ అన్నీ ఫిల్ అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుందండి. ఈ బెలూన్స్ అన్నీ ఇలాగ ఫిల్ అయిన తర్వాత 1 by 1 అవే అన్నీ ఒక్కొక్కటిగా ఊడి వచ్చేసి కింద పడుతూ ఉంటాయండి. ఇలాగ బకెట్లో వాటర్ వేసి పెట్టుకుంటే ఆ బెలూన్స్ అన్నీ అందులో పడిపోతాయండి. ఇంకా కింద పడితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాగా బకెట్లో కానీ టబ్లో కానీ పెట్టేసుకుంటే బాగుంటుందండి, డ్యామేజ్ అవ్వకుండా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇవైతే హోలీ సెలబ్రేషన్స్ అండి. జస్ట్ మా పిల్లలు ఎలా ఆడుతున్నారు ఏంటనేదండి ఈ వీడియో. ఇవైతే మా అమ్మాయి 3-4 డేస్ నుంచి వాటర్ బెలూన్స్ కావాలని అడుగుతుందండి, మా చిన్నమ్మాయి. ఇంకా 3-4 డేస్ నుంచి అడుగుతుంది, కానీ ఆన్లైన్లో చూస్తే అవి హోలీ తర్వాత చూపిస్తుందండి డెలివరీ డేట్. ఇంకా మా చిన్న మేడం గారు ఊరుకోరు కదా, కావాలి కావాలి అన్నారు. బిఫోర్ డే అయితే ఇంకా బయటికి అలా తీసుకెళ్ళాను, ఎక్కడైనా ఉంటే కొనిస్తానని. కానీ ఒక షాప్లో అయితే ఉన్నాయండి. ఇవి ఒక ప్యాకెట్లోనే ఇలాంటివి 3 సెట్స్ వచ్చాయండి. 111 బెలూన్స్ అని రాసున్నాయి. ఇంకా ఆన్లైన్లో 129 ఉంది, కానీ అక్కడ షాప్లో అయితే 80 రూపీస్కే ప్యాకెట్ ఇచ్చారండి. ఇంకా కలర్స్ అంత సేఫ్ కాదు, కానీ ఇంకా ఒక 2-3 కలర్స్ అలాగా చిన్న చిన్న ప్యాకెట్స్ అవి కొనిచ్చాను. నేను ఇంట్లోనే రెడీ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఈ బెలూన్స్ అయితే ఇంకా ఇలాగ వాటర్ ఫుల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ వాళ్ళు ఆడడానికి మాత్రం ఏం టైం పట్టట్లేదండి. వెంటనే అలా విసిరేసుకొని బ్లాస్ట్ చేసేస్తున్నారు బెలూన్స్. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయండి, ఇలా అంటేనే జస్ట్ బ్లాస్ట్ అయిపోతాయి. ఇంకా ఈ బెలూన్స్లో ఈ వాటర్ అవన్నీ మా హస్బెండే దగ్గరుండి వీళ్ళు ఆడుతూ ఉంటే వీళ్ళకి అన్నీ ఫిల్ చేసి ఇస్తున్నారు. ఇవి వాళ్ళు అసలు ఫుల్ అయ్యే వరకు కూడా ఆగట్లేదండి బెలూన్స్ని. కొంచెం టైం పడుతుందండి. ఈ స్ట్రాస్ అనేవి చాలా సన్నగా ఉన్నాయి, అందులో నుండి అన్నిట్లోంచి వాటర్ వచ్చి బెలూన్స్ ఫిల్ అయ్యి కింద పడాలి కదా. మా చిన్నమ్మాయి అయితే ఇంకా 2-3 డేస్ ముందు నుండి ఎప్పుడు హోలీ వస్తుంది, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, ఎప్పుడు ఆడుకుంటామని చూస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే హోలీ డే వచ్చిందండి. ఇంకా మార్నింగే లేచింది, వాళ్ళ అక్కను కూడా లేపుతుంది హోలీ ఆడుకోవాలని. మా చిన్న మేడం గారికి అయితే చాలా ఇష్టం అండి ఇలాగంటి సెలబ్రేట్ చేసుకోవడము. ఈ వాటర్ బెలూన్స్ అయితే భలే ఉన్నాయండి. అసలు జస్ట్ అలా విసిరేసుకుంటే అలా బ్లాస్ట్ అయిపోతున్నాయి. ఇది ఇంట్లో ట్రై చేసామండి. ఇలా బ్లాక్ది చిన్నది వచ్చింది, దానికి ట్యాప్ కనెక్షన్ చేయాలి, కానీ ఈ సింక్లో ట్యాప్ దానికి సెట్ అవ్వలేదండి. అందువల్ల వాటర్ అన్నీ ఆ బెలూన్స్లోకి ఆ పైప్లోకి రాలేదండి. ఇంకా మా హస్బెండ్ అన్నింటినీ కిందికి తీసుకొచ్చి వీళ్ళకి ఒక్కొక్కటిగా ఫిల్ చేసి ఇస్తూ ఉన్నారు. వీళ్ళేమో ఆడుతున్నారు. అవేమో ఫుల్ అవ్వడానికి లేట్ అవుతుంది, కానీ వీళ్ళు బ్లాస్ట్ చేయడానికి ఏమీ టైం పట్టట్లేదు. ఇంకా అపార్ట్మెంట్ కదండి, చాలామంది పిల్లలు అయితే వచ్చేసి హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కలర్స్ అవి వాటర్తో ఫుల్గా. కానీ నేనైతే ఎవరి పిల్లల్ని తీయలేదండి, ఎవరికి ఇష్టం ఉంటుందో లేదో తెలియదు కదా, అందుకని ఓన్లీ మా పిల్లల వరకే వీడియో పెట్టానండి తీసి. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి. ఎవ్రీ ఇయర్ ఫుల్గా ఆడుకుంటారండి. వాళ్ళకైతే ఈసారి ఎగ్జైట్మెంట్ అంతా ఈ వాటర్ బాల్స్తోనే అండి. అసలు అవి ఫుల్ అవ్వకముందే వచ్చేసి పిల్లలందరూ తీసుకొని వెళ్ళిపోతున్నారండి. ఇక్కడైతే నేను మా హస్బెండ్కి ఒక వాటర్ బెలూన్ అలాగా కొట్టానండి. తర్వాత జస్ట్ ఇలా కొంచెం కలర్ అలా పూసాను.
మా చిన్నమ్మాయి నేను కొడతాను అని వచ్చి తను కూడా ఒకటి కొట్టిందండి. ఇంకా మా వాళ్ళు అయితే చాలాసేపు ఫుల్గా ఆడుకున్నారండి. నేను అలా కాసేపు కిందికి వెళ్ళేసి వాళ్ళని కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నానండి. ఎవ్రీ ఇయర్ కూడా అలాగే తీసుకుంటానండి, మెమొరబుల్గా బాగుంటాయి. నేను ఏదైనా కానీ అలాగే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాను. మా చిన్నమ్మాయి అయితే ఫుల్గా ఆడుతుందండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. అసలు ఆటల విషయంలో మా అమ్మాయి తగ్గేదే లేదన్నట్టు ఆడుతుందండి. బాయ్ అండి.